నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ జీజీహెచ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. డిఎస్ఆర్ గ్రూప్, దేవిరెడ్డి రఘురామరెడ్డి, ఇస్కాన్ సిటీ రామకృష్ణారెడ్డి సహకారంతో ₹1,00,00,000తో 2 రెస్ట్ హౌసులు, రోజుకి 5,000 లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమంలో బీవీ నగర వాసి మల్లెల శ్రీహరి మెసేజ్తో స్పందించి ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ మాధవి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, డైరెక్టర్లు బ్రహ్మారెడ్డి, మొగరాల సురేష్, దారా మల్లికార్జున, కార్పొరేటర్ మురారి, టీడీపీ నాయకులు పెంచల్ నాయుడు, దొడ్డపనేని రాజానాయుడు, పురుషోత్తం, చెక్కా సునీల్, జావీద్, ముషీద్, ఇస్కాన్ సిటీ ఎండి రఘురాం, మార్కెటింగ్ చైర్మన్ శ్రీనివాసులు, ఇస్కాన్ సిటీ సైట్ ఇన్ఛార్జి ఎన్ శ్రీనివాసులు రెడ్డి, సీజీఎంలు జె రామారావు, జిఎంఆర్ మురళి, గణేష్ బాబు, మాధవరెడ్డి, శ్రావణరెడ్డి, పద్మావతి, భాష, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మల్లెల శ్రీహరిని సాల్వాతో సన్మానించి అభినందించారు. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యం మీద అధికంగా శ్రద్ధ పెడుతూ అనేక రకాల కార్యక్రమాలు అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేపడుతున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ఉన్నటువంటి ఈ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలని అన్ని రకాల అభివృద్ధి చేయాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కోరుకున్న పరంగా అభివృద్ధి ఇంకా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో ఇటీవల కాలంలో నేను నన్ను ప్రశ్నించవచ్చు అన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఓటు వేశారు, మీరు ఓటు వేసిన తర్వాత నా బాధ్యత తీరిపోయింది అని వదిలేయకుండా ఎమ్మెల్యేలనైనా ఎంపీలనైనా మంత్రులనైనా ప్రశ్నించండి. ఆ ప్రశ్నించేది పద్ధతైన భాషలో ప్రశ్నించండి, సమస్యల పట్ల అడగండి, పని చేయకుంటే నిలదీయండి. అందుకు నెల్లూరు రూరల్లో నేనే తొలిఅడుగు వేస్తున్నా అని చెప్పడం జరిగింది. అనేక మంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు కానీ లేదా మేధావులు కానీ మరీ ముఖ్యంగా యువత కానీ. ఆ యొక్క ఫోన్ కాల్లో భాగంగా మల్లెల శ్రీహరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్లో ఉంటారు. వారు వరంగల్ ఆర్ఈసీలో పిహెచ్డి స్టూడెంట్. మల్లెల శ్రీహరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్ వాసి, వరంగల్ ఆర్ఈసీలో పిహెచ్డి స్టూడెంట్. వారు ఒక మెసేజ్ నాకు పెట్టడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అత్యంత పేదలు వెళ్లే ప్రాంతం, కనీసపాటి వస్తువుల మీద దృష్టి పెట్టమని. అప్పటికే నాకు దాని గురించి అవగాహన ఉంది. కొన్ని చేయడం జరిగింది ఇక్కడ, కానీ పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక యువకుడు అడిగింది కూడా న్యాయమైన కోరిక, దాన్ని ఎలాగైనా తీర్చాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనీసపాటి వస్త్ర కల్పనలో భాగంగా అటు ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా దాతలతో కూడా మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు డిఎస్ఆర్ గ్రూప్ రఘురామరెడ్డి గారు, డిఎస్ఆర్ గ్రూప్ దేవిరెడ్డి రఘురామరెడ్డి గారు, అదేవిధంగా ఇస్కాన్ సిటీ వాస్తవ్యులు రసం రామకృష్ణారెడ్డి గారు. రసం రామకృష్ణారెడ్డి అనే దానికంటే ఇస్కాన్ రామకృష్ణారెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి. వీరిద్దరూ కూడా డిఎస్ఆర్ గ్రూప్ దేవిరెడ్డి రఘురామరెడ్డి గారు, రసం రామకృష్ణారెడ్డి గారు, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి గారు, వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి ₹1 కోటి వ్యయంతో, అక్షరాల ₹1 కోటి వ్యయంతో ఈనాడు ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 2 ఏదైతే రెస్ట్ హౌస్లు, దీనివల్ల పేషెంట్ల బంధువులు కానీ లేదా పేషెంట్లకి సహాయులుగా వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ చక్కటి వాతావరణంలో విశ్రాంతి తీసుకోవచ్చు. అదేవిధంగా అవుట్ పేషెంట్లు కూడా ఇక్కడ వేచి ఉండొచ్చు. ఆ యొక్క 2 ఇలాంటి రెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నాం. 2 రెస్ట్ హౌసుల్లో కనీసం 400 మంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఈరోజు ₹1 కోటి వ్యయంతో ఇస్కాన్ సిటీ రసం రామకృష్ణారెడ్డి గారు, డిఎస్ఆర్ గ్రూప్ దేవిరెడ్డి రఘురామరెడ్డి గారి నిధులతో నిర్మిస్తున్నటువంటి ఈ 2 రెస్ట్ హౌస్ల్లో కూడా 400 మంది పేషెంట్ల బంధువులు, సహాయకులు, అవుట్ పేషెంట్లు ఏసీ రెస్ట్ హౌసుల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు, వేచి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ ₹1 కోటి మరో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోజుకి 5,000 లీటర్లు, ప్రతిరోజు కూడా 5,000 లీటర్లు వాటర్ ప్లాంట్ని ఇక్కడ వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క ల్యాబొరేటరీలు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని చెప్పని అడిగినప్పుడు ఆ ల్యాబొరేటరీలు మొత్తం కూడా రెనోవేట్ చేస్తామని చెప్పారు. వీటన్నిటి కలిపి దాదాపుగా కాస్త అటు ఇటు ₹1 కోటి అవుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. ఏది ఏమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఉంది. ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏదో శుభమా అంట మంచి వ్యక్తులు, ఒక మంచి విద్యార్థి ప్రశ్నించాడు శ్రీహరి, మంచి మనసుతో, మంచి భావనతో. అదేవిధంగా మంచి వ్యక్తులు రఘురామరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. ఇప్పుడే ఇక్కడ బయలుదేరి వస్తూ ఉంటే మరో మిత్రుడు కలిశాడు. మా అన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఒక ₹5 కోట్లతో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు. కానీ దానికి సంబంధించి వారు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని అటు అధికారులు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఆ అధికారులతో మాట్లాడి అధికారులు యాక్సెప్ట్ చేస్తే
అన్నీ సక్రమంగా జరిగితే దేవుడి దయతో మరో 5 కోట్ల రూపాయలు కూడా నిధులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఖచ్చితంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేదలు నిరుపేదలు వచ్చే ఈ యొక్క హాస్పిటల్లో కనీసపాటి వసతులు కల్పించాలా ఉద్దేశంతో పనిచేస్తూను. ఈ యొక్క అధికార యంత్రాంగానికి డాక్టర్లకు కూడా మనవి చేస్తున్నా, వచ్చే పేషెంట్ల పట్ల గౌరవంగా ఉండండి, పద్ధతిగా ఉండండి, అదేవిధంగా వారికి అందుబాటులో ఉండండి, చేసే సేవల్ని స్పష్టంగా చేయండి. కాబట్టి ముఖ్యంగా ఏదైతే సర్టిఫికేట్ల కోసం వచ్చేటప్పుడు 3 రోజులు 4 రోజులు వారం రోజులు తిప్పుకున్నారని చెప్పడం జరిగింది. దానికి స్వస్తిబరికి సర్టిఫికేట్లు వేగవంతంగా వచ్చే విధంగా ప్రత్యేక దానికోసం కూడా రివ్యూ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి అటు భోజనం దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, పేషెంట్ల భద్రత దగ్గర నుంచి, డాక్టర్ల వైద్యం దగ్గర నుంచి ప్రతిరోజు కూడా నేనే స్వయంగా ఈ యొక్క సమన్వయం చేసుకుంటానని చెప్పని, ఎంత చేసినా ఇంకా చాలా చాలా తక్కువే. కాబట్టి ఆ దిశలో మొత్తం చేయగలుగుతాను అని నేను చెప్పలేను, కానీ 10 అడుగులు ముందుకేసి మాత్రం వీలైనంత మేర చేస్తానని తెలియచేసుకుంటూ, మరోసారి నా బిడ్డ వయసు ఉన్నటువంటి మల్లెల శ్రీహరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్ వరంగల్ ఆర్యూసీలో పిహెచ్డీ చేస్తున్నారు. కేవలం తన చదువు తన ఉద్యోగం అనే కాకుండా ఎక్కడో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రధాన వైద్యశాల తను సుధాగా పిహెచ్డీ చేసుకుంటారు, మంచి ఉద్యోగం వస్తుంది, వారు హ్యాపీగా ఉంటారు. కానీ సమాజంలో సాటివారి గురించి ముఖ్యంగా మంచి అంశం గురించి ఆలోచన చేసి నన్ను ప్రశ్నించినటువంటి మల్లెల శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందుకే ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని మేమెవరం చేయకుండా ఎమ్మెల్యేగా నేను కానీ లేదా మా కార్పొరేటర్లు కానీ హాస్పిటల్ కమిటీ కానీ డాక్టర్లను కానీ మేమెవరం చేయకుండా మల్లెల శ్రీహరి చేతుల మీదుగానే ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని చేయడం. నమస్కారం అండి. నేను సార్కి జస్ట్ మెసేజ్ పెట్టాను. నేను ఇక్కడ ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. సో ఒక్క మెసేజ్కే సార్ రెస్పాండ్ అయ్యి ఇంత దాదాపు 1 కోటి రూపాయలు ఇంకో 5 crores కూడా వస్తాయని చెప్తున్నారు. దీనికి ధన్యవాదాలు. అలాగే డిఎస్ఆర్ గ్రూప్ ఎవరైతే రఘురామకృష్ణారెడ్డి గారు ఉన్నారో, రఘురామరెడ్డి గారు, అలాగే ఇస్కాన్ సిటీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేనండి. మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము. ఒక్క మెసేజే పెట్టానండి, సార్ రెస్పాండ్ అయ్యి ఇంత చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.